సాలిడ్ యాంగిల్ అనే హెడింగ్ పెట్టారమ్మా, రాసుకోండమ్మా. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద యాంగిల్ subtended at a point in space by an area that is the angle enclosed in the volume formed by the numerous lines lying on the formed by the numerous lines lying on the surface and meeting at the point. Next point, it is usually denoted by the symbol omega and is measured in steradian and is measured in steradian. సో చూడండి అమ్మా, ఫర్ సపోజ్ ఒక వాల్యూమ్ ఉంది, అంటే ఒక వాల్యూమ్ యొక్క సర్ఫేస్ అనుకోండి, దాని మీద లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఏంటి, ఒక సన్లైట్ అనుకోండి. ఈ సన్లైట్ అనేది, ఈ లైట్ రేస్ అనేది ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఈ లైట్ రేస్ అనేది ఇక్కడ న్యూమరస్ లైన్స్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే ఎనార్మస్గా, అంటే ఇర్రెగ్యులర్గా ఒకలాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ప్రొడ్యూస్ అయినప్పటికీ ఏదో ఒక లైట్ రే ఆర్ ఏదో ఒక లైన్ అనేది ఈ వాల్యూమ్తో ఎంతో కొంత యాంగిల్ అనేది చేస్తే, అంటే ఈ వాల్యూమ్, ఫర్ సపోజ్ ఇదే వాల్యూమ్ని మనం ఒక లైన్తో రిప్రజెంట్ చేద్దాం, ఒక లైట్ రేతో ఒక లైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ లైన్ అనేది ఈ యాంగిల్తో, అంటే ఈ వాల్యూమ్తో ఎంత ఏరియా అయితే ఎన్క్లోజ్ చేస్తుందో ఆ ఏరియాని ఏమన్నారు అంటే సాలిడ్ యాంగిల్ అని. అంటే ఇదివరకు ఏమన్నారు, ప్లేన్ యాంగిల్ అంటేనా ఎనీ టూ లైన్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ని ప్లేన్ యాంగిల్ అన్నారు. ఓకేనా? మరి ఇప్పుడు సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి, వాల్యూమ్తో మెజర్ చేసేటువంటి యాంగిల్ని ఏమన్నారు, సాలిడ్ యాంగిల్ అన్నారు. ఏమన్నారు, సాలిడ్ యాంగిల్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే చూడండి, డయాగ్రామ్ చూడండి, మీకు అప్పుడు అర్థమైంది క్లియర్గా. సో ఈ ఏరియాలో ఉన్నటువంటి యాంగిల్ను ఈ ఎంతో కొంత ఈ యాంగిల్ అనేది మెజర్ చేసేది కదా, ఆ యాంగిల్ని ఎంత అన్నాడు, ఒమేగా అన్నాడు. సో ఒమేగాకి ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఏంటి, సాలిడ్ యాంగిల్. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా బై రేడియస్ స్క్వేర్. ఏంటది, రేడియస్ స్క్వేర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సాలిడ్ యాంగిల్ ఎక్స్ప్రెషన్. రాశారమ్మా? ఏం సార్? నెక్స్ట్
heading పెట్టండమ్మా. relationship between the plane angle and solid angle. Plane angle and solid angle. Relationship between the plane angle and solid angle. రాయండమ్మా. Let us consider a curved surface. Let us consider a curved surface of spherical segment ABC of 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 height h and radius of the sphere small r as shown in the below figure. Next point, the surface area of the curved surface of the spherical segment ABC is equals to 2 pi RH. Diagram draw చేయండి. 2 pi RH diagram draw చేయండి అందరూ. డయాగ్రామ్ డ్రా చేయడమా, కొంచెం నీట్గా డ్రా చేసుకోండి. నేను మౌస్తో డ్రా చేస్తున్నాను కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది.
కంప్లీటెడా? సార్ అది పాయింట్ ఓనా సార్? సారీ, పాయింట్ డి అన్నది. ఒక నిమిషం, మీకు అలా కనపడుతుంది. పాయింట్ డి. లేదు అది కాదు సార్, అది అర్థమైంది. కోన్ కి లాస్ట్ నా సార్, అంటే ఇదా? లాస్ట్ ఉంచాను కార్నర్ దగ్గర. జీరో నేను టీటా కాదు, జీరో నేను. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, అసలు మనకి ప్లేన్ యాంగిల్కి సాలిడ్ యాంగిల్కి మధ్య రిలేషన్ ఉందా లేదా అని ఒక డెరివేషన్ చేస్తే, ఫర్ సపోజ్ మనం ఒక కోన్ షేప్లో ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ని తీసుకొని దాని మీద ప్లేన్ యాంగిల్ ఇలా ఉంటుందని చెప్పేసి మనం ఎగ్జంప్షన్ తీసుకుంటాం. ఓకేనా? దీన్ని సెక్షనల్ వ్యూ, దీన్ని ఏమంటారంటే సెక్షనల్ వ్యూ ఆఫ్ సాలిడ్ యాంగిల్ అంటారు. ఏమంటారు? సెక్షనల్ వ్యూ ఆఫ్ సాలిడ్ యాంగిల్. సెక్షనల్ వ్యూ ఆఫ్ సాలిడ్ యాంగిల్ అన్నారు. ఏమన్నారు? సెక్షనల్ వ్యూ ఆఫ్ సాలిడ్ యాంగిల్. సో ఈ డయాగ్రామ్ నుంచి చూడండి అమ్మా ఒకసారి. ఈ డయాగ్రామ్ నుంచి చూసినట్టయితే బీడి, ఈ బీడి రావాలి అంటే, ఫర్ సపోజ్ మీకు ఈ బీడి రావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? మొత్తం ఓబీలో నుంచి ఓడీని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ బీడి అనేది వస్తుందమ్మా. అర్థమైందా? సో ఇది ఎందుకు సార్ అని మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. నేను ఇది ఎందుకని లాస్ట్లో చెప్తాను, తర్వాత డెరివేషన్లో వస్తుంది మీకు. సో మీరు ఈ పాయింట్ రాసుకోండి. బీడి ఈజ్ ఈక్వల్స్ టు ఓబీ మైనస్ ఓడి. ఓకేనా? దిస్ ఈజ్ టు బి పాయింట్ నెంబర్ 1. కీప్ ఇట్ యాజ్ పాయింట్ నెంబర్ 1. నౌ సో మరి ఇప్పుడు బీడి అంటే ఏమనుకున్నాం మనం? ఇప్పుడు బీడి అంటే ఏమనుకున్నాం? హెచ్ అనుకున్నాం కదా డయాగ్రామ్ ప్రకారం. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓబీ అంటే ఏంటి? నార్మల్గా 6. మరి ఇప్పుడు నీకేం కావాలి? ఓడి కావాలి. ఓడి కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గర ఏమి ఉన్నాయి? ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఇది మొత్తాన్ని ఒక ట్రయాంగిల్ అనుకోండి. సో దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ అనుకుంటే కాస్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్స్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి ఏమైంది అప్పుడు మనకి? కాస్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది? ఆర్ ఏంటి? ఓడి బై ఆర్ వచ్చింది. మనకేం కావాలి? ఓడి కావాలి. ఓడి కావాలంటే ఏం చేస్తాం? ఆర్ ఇంటూ కాస్ థీటా బై 2 వేస్తాం. ఆర్ ఇంటూ కాస్ థీటా బై 2. ఓకేనా? ఇక్కడ వరకు రాశారు కదా. మరి అప్పుడు ఏంటి? ఆర్ని కామన్ తీస్తే ఏమైంది? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 2. దిస్ ఈజ్ టు బి ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? ఇక్కడ వరకు రాయండి అమ్మా. ఈక్వేషన్ నెంబర్ 2 అని చెప్పేసి ఇక్కడ వరకు రాయండి. రాశారమ్మా? ఓకే, see here. ఇప్పుడు చూడండి అమ్మా. నౌ మీకు సర్ఫేస్ ఏరియా అని చెప్పేసి పాయింట్ నెంబర్ 2లో మీకు ఒక నోట్స్ చెప్పాను చూడండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి రాయండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు
2π 2π RH. RH. H మనకు తెలుసు కదా, అప్పుడు ఏమైంది 2π R ఇంటూ R స్క్వేర్ కదా, R అంటే R 1 మైనస్ కాస్ థీటా బై 2. ఓకేనా, దిస్ ఈస్ టు బి ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 3 అని రాయండమ్మా. నెక్స్ట్ we know that సాలిడ్ యాంగిల్కి మనం ఇందాక ఏం రాసాము, ఏరియా బై రేడియస్ స్క్వేర్ కదా రాసింది ఎక్స్ప్రెషన్, ఏరియా బై రేడియస్ స్క్వేర్. సో ఈ విధంగా చూసుకుంటే మనకి సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది, 2πr² ఉంది, రేడియస్ అంటే r అని వేస్తాం. సో సింపుల్గా ఒమేగా అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా అంటే ఏంటి 2πr² 1 మైనస్ కాస్ థీటా బై 2 బై రేడియస్ స్క్వేర్ r స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, ఒమేగా ఏమొస్తుంది, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π 1 మైనస్ కాస్ థీటా బై 2. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. అంటే ఇప్పుడు ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి థీటా, మరి సాలిడ్ యాంగిల్ అంటే ఒమేగా. దేర్ ఫోర్ అని చెప్పేసి ఫైనల్గా రాయండి అమ్మా. Therefore, the relation between the plane angle and solid angle is omega is equals to 2π of 1 minus cos theta by 2. Box పెట్టుకోండమ్మా. And the characteristic graph can be drawn as below. ఓకేనా, రబ్ చేస్తున్నానమ్మా. Yes, sir. సో గ్రాఫ్ డ్రా చేసుకోండమ్మా. ఒక్కోసారి అయితే మిమ్మల్ని ఏం చేస్తారంటే కొన్ని ప్రాబ్లమ్స్లో అయితే ఈ రిలేషన్ మీరు గుర్తుంచుకోండి అంటారు, ఈ ప్లేన్ యాంగిల్కి సాలిడ్ యాంగిల్కి వాల్యూస్ ఇస్తారు. ఐ మీన్ ప్లేన్ యాంగిల్ కానీ సాలిడ్ యాంగిల్ కానీ వాల్యూస్ ఇచ్చేసి మిగతా మిమ్మల్ని కనుక్కోమని గ్రాఫ్ గీయమంటారు. ఇలా 4 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి అడిగారమ్మా. సో గుర్తుంచుకోండి, ఈ రిలేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ వాల్యూస్తో గీస్తున్నాను. ఓకేనా, సో రిలేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఈ గ్రాఫ్ వచ్చేసరికి ఇలా. సాలిడ్ యాంగిల్ ఒమేగా, ప్లేన్ యాంగిల్ థీటా. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ కర్వ్ బిట్వీన్ సాలిడ్ యాంగిల్ అండ్ ప్లేన్ యాంగిల్. Yeah, this is what about I am getting